తడబడి నిలబడిన ఇండియా. స్టార్టింగ్‌లో బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్‌లో ఫస్ట్ తడబడి స్లోగా స్టార్ట్ చేసి, ఆ తర్వాత మిడ్ ఓవర్స్‌లో పుంజుకొని నైస్ పార్ట్నర్‌షిప్స్ చేసి, మంచిగా బౌలింగ్‌లో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ని తక్కువ రన్స్ కట్టడి చేశారు. అండ్ బ్యాటింగ్‌లో కూడా ఇండియా మంచిగా తొందరగా మ్యాచ్‌ని ఫినిష్ చేశారు. ఇలా ఫస్ట్ ఓడిఐలో ఇండియా మ్యాచ్ గెలిచింది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే నిన్న జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ ఓడిఐ యొక్క రివ్యూ. సో కమింగ్ టు ద వీడియో, స్టార్టింగ్ కెప్టెన్ జాస్ బట్లర్, ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం ఎక్కడా తప్పు అనిపించలేదు. ఎందుకు? వాళ్ళ ఓపెనర్స్ అంత మంచిగా ఆడారు. 72 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. ఫస్ట్ ఓవర్లో కొంచెం మేడిన్ చేసేనా, ఇక్కడ తర్వాత రిమైనింగ్ ఒక 8 ఓవర్లో 72 రన్స్ మంచిగా పార్ట్నర్షిప్ చేశారు. అంటే ఇక్కడ డెబ్యూటన్ హర్షిత్ రాణాని ఫస్ట్లో అటాక్ చేశారు. ఓవర్కి ఒక ఓవర్ 26 కొట్టారు. రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో బౌండరీస్ కొట్టి మంచిగా 72 పరుగుల పార్ట్నర్షిప్ని ఇంగ్లాండ్ ఓపెనర్స్ పుటప్ చేశారు. ఆ పార్ట్నర్షిప్తో ఇండియా బ్యాక్ ఫుట్లో ఉంది ఆ పార్ట్నర్షిప్ జరిగేటప్పుడు. ఆ తర్వాత 72 పరుగుల వద్ద సాల్ట్ రన్అట్ అయిపోయాడు. సాల్ట్ రన్అట్ అవడంతో అక్కడి నుంచి కథ మొత్తం మారిపోయింది. ఇంగ్లాండ్ డౌన్ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రన్అట్ తర్వాత ఒకే ఓవర్లో హర్షిత్ రాణా, అప్పటిదాకా హర్షిత్ రాణా అటాక్ చేసిన ఇంగ్లాండ్ అదే ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నారు. ఇంపార్టెంట్ వికెట్లు డకెట్ అండ్ హ్యారీ బ్రూక్ వికెట్లు ఒకే ఓవర్లో తీసుకొని ఇండియాని మళ్ళీ మ్యాచ్లోకి తీసుకొచ్చారు. ఆ 72 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత ఇట్లా మళ్ళీ 3 వికెట్లు పడిన తర్వాత ఇంగ్లాండ్ ఎక్కడా కోలుకోలేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కెప్టెన్ జాస్ బట్లర్ అండ్ జాకబ్ బతల్ మధ్య ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినా కానీ అది విన్నింగ్ పార్ట్నర్షిప్గా మారలేకపోయింది. హై స్కోరింగ్ పుట్ చేసే పార్ట్నర్షిప్గా మారలేకపోయింది. ఆ తర్వాత రూట్ అండ్ జాస్ బట్లర్ కొంచెం ఆడుతున్నారు నిలకడగా అనుకునే టైంలో రూట్ని జడేజా అవుట్ చేశాడు. సో రూట్ కన్సిస్టెంట్ ప్లేయర్, మంచిగా ఆడతారు అని అనుకుంటున్నా కానీ జడేజా ఒక మంచి బాల్తో ఎల్బిడబ్ల్యూతో అవుట్ చేశాడు. ఆ తర్వాత జాకబ్ బెతల్ అండ్ జాస్ బట్లర్ మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఈలోపే జాస్ బట్లర్ తన 50 కూడా పూర్తి చేసుకున్నాడు. 50 పూర్తి అయిపోయింది. 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చేసి టీంని మంచి స్కోర్కి తీసుకెళ్తారు అనుకున్న టైంలో జాస్ బట్లర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో అక్కడితో కథ మొత్తం మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఫస్ట్ ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చి ఇంగ్లాండ్ టాప్లో ఉందనుకున్న టైంలో వికెట్లు 3 పడిపోయినాయి. తర్వాత ఈ 50 రన్స్ పార్ట్నర్షిప్తో మళ్ళీ ఇంగ్లాండ్ టాప్లోకి వెళ్తుంది అనుకున్న టైంలో జాస్ బట్లర్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత జాకబ్ బెతల్ అంటే మిగిలిన వాళ్ళతో 10-20 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తర్వాత ఇంకా మంచిగా ఆడతాడు అనుకున్న టైంలో మళ్ళీ జాకబ్ బెతల్ కూడా హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయిపోయాడు. వన్స్ జాస్ బట్లర్ హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయిపోయాడు. మళ్ళీ జాకబ్ బెతల్ హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయిపోయాడు. ఇలా ఇంగ్లాండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడుతూ 248 పరుగులు స్కోర్ చేసింది. ఇక్కడ ఇండియా తరఫున బౌలింగ్లో జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. మంచి వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత డెబ్యూటైన హర్షిత్ రాణా మంచిగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. కాస్త ఎక్స్పెన్సివ్గా మారినా కానీ 3 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్, మొహమ్మద్ షమీ 1 వికెట్, ఇలా తలా 1 వికెట్తో వాళ్ళ ముగ్గురు 1 వికెట్ తీసుకున్నారు. ఇలా 249 పరుగుల లక్ష్యంతో ఇండియా బ్యాటింగ్ దిగింది. ఓపెనర్స్ ఎక్కడ సెటిల్ అయినట్టు అనిపించలేదు. ఫస్ట్ ఓవర్ నుంచి జోఫ్రా ఆర్చర్ అండ్ మొహమ్మద్ మంచిగా అటాక్ చేస్తూ బౌలింగ్ చేశారు. జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ వెంటనే అవుట్ అయిపోయారు. అప్పుడు గ్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ అప్పుడే గ్రీజ్లోకి వచ్చారు. వికెట్లు పడ్డాయి, 2 వికెట్లు పడిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా కొంచెం స్లోగా ఆడతారు, కానీ శ్రేయస్ అయ్యర్ మొత్తం మార్చేశాడు. తనకు వీక్నెస్ అయిన షార్ట్ బాల్ని ఫస్ట్గా 6గా మరలించి అక్కడి నుంచి ఇన్నింగ్స్ మొత్తం తన ఫేస్ మొత్తం మార్చేశాడు. ఇక 30 బంతుల్లో 50 కొట్టేశాడు. మంచిగా అగ్రెసివ్ అండ్ కౌంటర్ పంచ్ ఇచ్చేశాడు ఇంగ్లాండ్కి. ఆ కౌంటర్ పంచ్తో ఇండియా మళ్ళీ మ్యాచ్లోకి వచ్చింది. ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ పుట్ చేశారు వాళ్ళిద్దరు కలిసి 90 రన్స్ పార్ట్నర్షిప్. ఇదే బిగ్ పార్ట్నర్షిప్ అనుకుంటే దీని తర్వాత శ్రేయస్ అయ్యర్ 50 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అంటే మంచిగా అటాక్ చేస్తున్నాడు, మంచిగా ఆడుతున్నారు వాళ్ళిద్దరు. 90 రన్స్ పార్ట్నర్షిప్ మ్యాచ్ ఈజీగా మన వైపు వచ్చింది అనుకున్న టైంలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. ఇక్కడ అనూహ్యంగా ఇండియన్ టీం ఒక మంచి డిసిషన్ తీసుకుంది. ఒక పక్క కేఎల్ రాహుల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు. వాళ్ళెవ్వరూ కాకుండా అక్షర్ పటేల్ బ్యాటింగ్కి వచ్చాడు. ఇట్ ఈజ్ ఎ గుడ్ డిసిషన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు? తను కూడా ఒక 50 కొట్టాడు. సో గుడ్ డిసిషన్ ప్రూవ్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ అండ్ శుభ్మన్ గిల్ అక్కడి నుంచి వాళ్ళ క్లాసీ ఇన్నింగ్స్ ఆడుతా, అంటే ఎక్కడ అగ్రెషన్ షాట్స్ ఆడకుండా నీట్గా లూజ్ బాల్ దొరికినప్పుడు బౌండరీకి తరలిస్తూ మంచిగా ఆడుతూ వాళ్ళిద్దరు 100 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఇక్కడ ఇద్దరు 100 రన్స్ పార్ట్నర్షిప్లో ఇద్దరు 50లు చేసేసుకున్నారు. శుభ్మన్ గిల్ 80+ స్కోర్ కొట్టాడు అండ్ అక్షర్ పటేల్ 50+ స్కోర్ కొట్టాడు. ఇద్దరు మంచిగా అట్లా ఒక 100 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత ఆదిల్ రషీద్ ఒక మంచి లెగ్ స్పిన్ బాల్తో
అక్షర్ పటేల్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత సెంచరీకి దగ్గరలో ఉండి మంచిగా సెంచరీ చేసుకుంటాడనే టైంలో శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా చివరిలో జడేజా విన్నింగ్ రన్స్ కొట్టేశాడు. ఇండియా సునాయాసంగా మ్యాచ్ గెలిచింది 4 వికెట్ల తేడాతో. ఇక్కడ ఇంగ్లాండ్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ మొహమ్మద్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీసుకున్నాడు. జాకబ్ బెత్తల్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ ఇండియన్ బ్యాటింగ్లో మనం చాలా చెప్పుకోవాలి. ఎందుకు శ్రేయస్ అయ్యర్ మంచిగా కౌంటర్ పంచ్ ఇచ్చాడు. అంటే ఆ వికెట్లు పడిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆడిన ఆట తీరు మాత్రం ఎవరు అలా ఊహించుంటారు. ఎందుకు వాళ్ళకి శ్రేయస్ అయ్యర్కి షార్ట్ బాల్ వీక్నెస్ ఉందని తెలుసుకొని ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ షార్ట్ బాల్స్ వేస్తూ మొత్తం రౌండప్ చేసి ఫీల్డింగ్ పెట్టినా కూడా అగ్రెసివ్గా ఆడి మంచిగా స్కోర్ ముందుకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఎక్కడ స్కోరింగ్ రేట్ని తగ్గించకుండా శుభ్మన్ గిల్ అండ్ అక్షర్ పటేల్ వాళ్ళ క్లాసీ బ్యాటింగ్తో స్కోరింగ్ రేట్ని అలానే కంటిన్యూ చేసి స్కోరింగ్ని ముందుకు తీసుకెళ్లారు. అలా వాళ్ళ ముగ్గురు మంచిగా బ్యాటింగ్ చేశారు. ఇక్కడ ఇండియాలో ఉన్న వీక్నెస్లు ఏంటంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి రాకపోవడం, అదొకటి మనకు వీక్నెస్గా మారుతుంది. ఇంకా తర్వాత బౌలర్స్ అందరూ మంచిగానే వేసాడు. మిడిల్ ఆర్డర్స్లో ఎవరికి ప్రూవ్ చేసుకుని ఆడి అంత బ్యాటింగ్ కూడా రాలేదు కాబట్టి మిడిల్ ఆర్డర్లో ఎటువంటి ప్రాబ్లం లేదనుకుందాం ప్రస్తుతానికి. రోహిత్ శర్మ ఒకటి వీక్నెస్. నెక్స్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ వస్తారు కాబట్టి మళ్ళీ అక్కడ ఒకసారి అదొక పాజిటివ్గా మారుతుంది. ఇండియాకి వీక్నెస్ అంటే ప్రస్తుతానికి రోహిత్ శర్మ ఫామ్ ఒక్కటే మనకి కొంచెం వీక్నెస్గా కనిపిస్తుంది. కెప్టెన్సీలో ఎటువంటి మార్కులు లేవు. కెప్టెన్సీ చాలా మంచిగా చేశారు. ఇంగ్లాండ్కి వచ్చేసరికి వీక్నెస్ అనేది ఎనీ టైం ఉండేది ఏంటంటే వాళ్ళ స్పిన్ సరిగా ఆడలేకపోవడం. మిడ్ ఓవర్స్లో ఫాస్ట్ బౌలింగ్ని మంచిగా ఆడతారు కానీ స్పిన్ని ఆడలేకపోవడం వాళ్ళ యొక్క మేజర్ వీక్నెస్. అండ్ ఇండియా పిచ్లో స్పిన్కి అనుకూలిస్తాయి అని తెలిసినా కూడా ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ లేకపోవడం వాళ్ళ టీంలో అదొక వీక్నెస్గా ఉంటుంది. వాళ్ళ సేమర్స్ ఎంతగా ట్రై చేసినా మిడ్ ఓవర్స్లో స్పిన్నర్స్ లేకపోతే ఖచ్చితంగా స్కోర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి అదొక మంచి వీక్నెస్గా ఉంది. వాళ్ళ పాజిటివ్ వచ్చేసి ఏంటంటే జాస్ బట్లర్ కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ఈ T20లో మొదలు పెట్టుకుంటే ఇప్పుడు జాస్ బట్లర్ కంటిన్యూస్గా స్కోర్ చేసుకొని వస్తున్నారు. ఇది ఒకటి ఇంగ్లాండ్కి బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్. ఇలా మ్యాచ్ ఇండియా సునాయాసంగా గెలిచింది. అటుపక్క బౌలింగ్లో హర్షిత్ రాణా అండ్ జడేజా 3 వికెట్లతో, ఇక్కడ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ 80 అండ్ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ ఇద్దరు చొరవ 50తో మ్యాచ్ సునాయాసంగా ఇండియా గెలిచింది. కంగ్రాచులేషన్స్ టు ఇండియా. నెక్స్ట్ మ్యాచ్ ఏం జరిగిద్దో ఒక్కసారి రేపు ప్రివ్యూ చెప్పుకుందాం. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.